హే వేద్, వీటిని స్టోర్ రూమ్ లో కట్టేసిరా. చూడండి, స్నాక్స్ రెడీగా ఉన్నాయి, అందరూ తొందరగా రండి. వావ్, సూపర్. పన్నీర్ చల్లగా అయిపోతాయి, తొందరగా రండి అందరూ. పన్నీరా? ఏంటి, చికెన్ మటన్ తీసుకురాలేదా? మనం ఇక్కడ పన్నీర్ తినాలా? నూడిల్స్ తింటారా? చాలా బోరింగ్ గా ఉంది. తను ఇవి తినొచ్చు రిషబ్, కదా. నీకు బోర్ కొట్టకూడదనే నేను ఇవి తీసుకొచ్చాను. ఇదిగో ఒక గ్లాస్ తాగు. నాకు మరీ అంత బోర్గా ఏం లేదు. అబ్బా, కొంచెం తాగు రిషబ్, పర్లేదు. తీసుకో. కాలేజీ రోజులు మర్చిపోయావు రిషబ్. 3 లెక్క పెట్టి తాగుదాం. ఓకే, ముందు చేర్చి చెప్పు. 1 2 2 3. 3. ఏం చేస్తున్నారు మీరు? సరదాగా ఏదైనా గేమ్ ఆడుకుందాం రండి. ట్రూత్ అంటే చాలా సరదాగా ఉంటుంది. అవును రండి. అక్క ఇలా రండి, కింద కూర్చోండి. రండి రండి రండి, కూర్చోండి. మీరు కూడా రండి. రిషి ప్లీజ్ కింద కూర్చో, దయచేసి ఇబ్బంది ఒక్క నిమిషం, ఏంటిదంతా? ట్రూత్ అండ్ డేర్ ఎలా ఆడాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. రండి రండి, తొందరగా రండి, కింద కూర్చోండి. సరే సరే, కూర్చోండి కూర్చోండి. రండి రండి. వస్తున్నాను. ఓకే సరే. ఓకే ఓకే. సో ఈ బాటిల్ ఉంది కదా, నేను దీన్ని రౌండ్ గా తిప్పుతాను. దీని మూత ఎవరి వైపు ఆగుతుందో వాళ్ళు ట్రూత్ లేక డేర్ రెండిట్లో ఏదో ఒకటి కోరుకోవాలి. దీని బ్యాక్ ఎవరి వైపు ఆగుతుందో వాళ్ళు ప్రశ్నలు వేస్తారు. వాళ్ళు ఏది అడిగినా సరే మూత వైపు ఆగిన వాళ్ళు సమాధానం చెప్పాలి. బోర్గా ఉంది. కానీ ట్రూత్ బోరింగ్ గా ఎప్పుడూ ఉండదు. ఓకే, అందరికన్నా ముందు నాకే రావాలా? అవును, మూత మీ వైపు ఉంది, అందుకే నేను అడుగుతాను. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. ఎందుకంటే నాకు తెలుసు, ఒకవేళ నేను డేర్ అని కోరుకుంటే అప్పుడు ఖచ్చితంగా నువ్వు నన్ను ఏదైనా భయంకరమైన చోటికి పంపిస్తావు కదా, అందుకే ట్రూత్. అయితే మీరు నాకు నిజం చెప్పాలి. మీ చేతికి దెబ్బ తగిలింది కదా, అది ఎలా తగిలింది? దెబ్బ? ఏం దెబ్బ? వదినా ప్లీజ్ మీరు జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు చూసినా ఏదో ఒక దెబ్బ తగిలించుకుంటూనే ఉంటారు. చూపించండి. చూస్తుంటే ఎలా ఉందో తెలుసా, మిమ్మల్ని ఎవరో బాగా కొట్టినట్టు అనిపిస్తుంది. రిషబ్ తను ఎప్పుడు పడుతూ లేస్తూ ఉంటుంది. ఏం లేదు, కొన్ని రోజుల కిందట కింద పడిపోతూ టేబుల్ పట్టుకుంది. ఇంతలో టేబుల్ తన మీద పడింది. ఇంకోసారి తను కమలాపురంలో పడింది. మొన్న ముంబైలో కూడా పడింది. 2 సార్లు పడ్డావు కదా, ఇదే కదా జరిగింది? అవును, అదే ఇదే ఇదే ఇదే. అక్క, మీరు మరీ ఇలా పడిపోతూ ఉంటే అందరూ కలిసి మీ పేరు స్లిప్పింగ్ గా మైన పెట్టేస్తారు. మీరు గేమ్ ఎందుకు ఆపేశారు? మనం గేమ్లో ముందుకెళ్దానండి. రిషబ్, అవును రిషబ్, ఇప్పుడు నీ వద్దు. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను నేను. సరే చెప్పు, ట్రూత్ ఆ డేర్? డేర్ కోరుకోవడానికి ధైర్యమే లేదులే. నాకు డేర్ అంటే భయమే అండి. నేను డేర్ని కోరుకోగలను, కానీ నాకు ట్రూత్ చెప్పడానికి ఎలాంటి భయం లేదు. అడగండి. ట్రూత్. సరే అయితే నాకు ఒక విషయం చెప్పు, నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ తప్పకుండా ఉంటుంది కదా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.